2:30కి లేచినాము, 3:30కి బయలుదేరినాము. ఇప్పుడే ఒక బిస్కెట్ కాఫీ తీసుకొని పోతా అన్నాము. ఇది చిలమత్తూరులో. మావాడు 9 గంటలకు లేచి 10 గంటలకు పోదాము అంటున్నాడు. ఇప్పుడు చూసే టిఫిన్కి 10 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇప్పుడు హైవే మొత్తము సైడ్ నుంచి పోవాలి. ఇట్లా బాగేపల్లి హైవేలో సైడ్ నుంచి పోవాలి మనం ఇప్పుడు. వెల్కమ్ టు డే 2 ఆఫ్ పాదయాత్ర. డేట్ వచ్చేసి December 12, 2024. ఏమంటే అభివి కొత్త చెప్పులు పాపము బయట ఎత్తుకొని వెళ్ళిపోయినారు. మీరు ఒకవేళ వేసుకొని పోయింటే నెక్స్ట్ స్టైల్ వచ్చి ఇరిసేయండి. మళ్ళీ మీ చెప్పులు మీకు ఇస్తాము. మా దగ్గర భాస్కర్ చెప్పులు ఉన్నాయి. బాక్సరేనా అవి? యావో తెలీదు అవి. ఆ చెప్పులు అయితే వేసుకొని వచ్చేసినాము. మీ చెప్పులు కాకుంటే అది ఇచ్చేయండి, మేము మీ చెప్పులు మీకు రిటర్న్ ఇచ్చేస్తాము. బాగేపల్లి హైవేలోకి అయితే ఎంట్రీ చేసినాము. ఇప్పుడు ఎంత టైము 3:52, ఎగ్జాక్ట్గా 3:52కి అయితే బాగేపల్లి హైవేలో కాలు పెట్టాం. ఇప్పుడు ఇట్లా రైట్ సైడ్ మొత్తం హైవేలో అయితే వెళ్ళాలా. ఇంకా మెయిన్ హైవే వేరే ఉంది. మెయిన్ హైవే దగ్గరికి పోదు ఇప్పుడు మనం. అంటే ఇప్పుడు లేపాక్షి దగ్గర నుంచి స్ట్రైట్ రూట్లోకి ఎంట్రీ ఇచ్చినాము. చిలమత్తూరు దగ్గర నుంచి అట్లా వస్తే కానీ అట్లా చుట్టూ అవుతుంది మనకి. ఇట్లా మెయిన్ రోడ్డు ఉంటుంది. ఇట్లా చిలమత్తూరు నుంచి వస్తే దగ్గర. ఇప్పుడు మెయిన్ హైవే వచ్చి బాగేపల్లి అవి ఇంకా ముందుకు పోవాలి మనం. ఇప్పుడు ఏది నేకుంటున్నావు? ఏ సాయిరామను కాళ్ళు నొప్పిస్తానే అని వాళ్ళు పనుకున్నారు, కూర్చున్నారు. ఇట్లా మేము ఇక్కడ కూర్చుందామని చూస్తే బాగా ఎవడే పనుకున్నాడు. చింటూ బాయ్ కాదు. బాబు లేవు. 3:12 అయింది. లే 3 కాదు 4:13 అయింది. ఫైనల్గా అయితే లేపించేసినాము. ఏడ మీదకి ఎగిరాను మళ్ళీ. అది మళ్ళా మన పడదాం. జస్ట్ ఇప్పుడే బాగేపల్లికి హైవే దగ్గర ఉండేటువంటి బోర్డు దగ్గరికి అయితే వచ్చినాము. చూడండి, అనంతపూర్ లెఫ్ట్ సైడ్ 107 కిలోమీటర్స్, హైదరాబాద్ 462 కిలోమీటర్స్, ఇంక చిక్బల్లాపూర్ 48, బెంగళూరు 107, అనంతపూరు బెంగళూరు పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇక్కడ నుంచి 107 అని. మన హిందూపూర్ నుంచి కూడా అంతే, కరెక్ట్ 107 అని అయితే కనబడిస్తుంది. 107 కాదు, 100 కిలోమీటర్స్ చూపిస్తుంది హిందూపూర్ నుంచి. ఇంకా మీకు లైట్ రిఫ్లెక్షన్ పడుతుంది కదా, ఆడైతే మన లేపాక్షి యొక్క ఎంట్రన్స్ అయితే ఉంటుంది. దగ్గర నుంచి అయితే చూద్దాం ఒకసారి మనం ఇప్పుడు పోయేసి. ఇప్పుడైతే మనము బాగేపల్లి హైవేకి అయితే ఎంట్రీలో ఉన్నాము. ఇక్కడైతే మనకి లేపాక్షి సన్న నంది బ్యాక్ సైడ్లో సన్న గరుడ పక్షి ఉందనేసి అయితే చూపిస్తున్నాను. NH 544E. ఇప్పుడైతే మేము మా టీం అంతా బాగేపల్లి హైవేలో అయితే అడుగు పెడుతున్నాము. మొత్తం హైవేలోనే వెళ్ళేది. ఇప్పుడైతే మేము ఫుల్ జాగ్రత్తగా వెళ్ళాలా. సీదా బాగేపల్లి దాటుకుని ఇంకా మేము వెళ్ళిపోవాలి టిఫిన్ హాల్ట్కి. టైం ఇప్పుడే 4:45 అయితే అయ్యింది. మా వాళ్ళు అదే లేట్గా లేసేది అనుకున్నారు. కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు మా దాంట్లో. ఇంకా ఫస్ట్ డే అడ్జస్ట్ అయిపోతాము. ఇంకా రేపటి నుంచి 2 గంటలకే స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయినాము. ఇటు అయితే మనము జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు బాగేపల్లి హైవేలోకి అయితే ఇప్పుడు అడుగు పెట్టేసిన ముందరు ఏమైనా మధ్యలో ఏమైనా సంఘటనలు ఎదురైతే కానీ మీకు మళ్ళీ చూపిస్తాను నేను. జై え నిజంగా పుష్ప మాదిరి ఉన్నది. అట్లా రోడ్లో కూర్చో, ఆ కారు వచ్చి అట్లా ఎక్కించుకొని పోతుంది. ఏం సొప్పు 2 అడుగులు వెనక్కేస్తుంది. అయ్యా
దమ్ముంటే పట్టుకోరే డైలాగ్ చెప్పాడా దమ్ముంటే పట్టుకోరా సిద్ధా వరకు పట్టుకుంటే వదిలేసేసి మళ్ళీ భుజాన్ని కాదు అది ఫుల్ డైలాగ్ చెప్పు. మళ్ళీ భుజం మీద గొడ్డలేసి పట్టుకుంటే వదిలేసేసి అరే వాన జడివాన అనేది వర్షం వచ్చింగ్ సెలబ్రేటింగ్ ఈ నాక్ వర్కింగ్ ఎంజాయ్ లైఫ్ గోవిందా గోవింద కాదు కాదు ఇంతకు ముందు చెప్తే చెప్పు తిని ఇప్పుడిప్పుడు తుంపర్ అయితే స్టార్ట్ అయింది. చూడండి కెమెరాలో డ్రాప్స్ కనబడిస్తున్నాయి. ఇది పెద్దగా అవుతుందేమో అనిపిస్తుంది. పెద్దగా అయితే మళ్ళీ రెయిన్ కోట్లు కొట్టుకొనుకోవాలా యాటికి బోల్లో తెలీదు. ఇది మేమైతే ఫస్ట్ టైం ఈ రోడ్లో వస్తాడు. ఇది లాస్ట్ సార్ వచ్చి మొత్తం హైవేలోనే పోయింది. ఇది ఇప్పుడు ఊరు మధ్యలో నుంచి దగ్గర అంటే ఇట్లా పోతున్నాం మేము ఇప్పుడు. ఎట్లా పోయినా నువ్వు పడేసుకుంటే వాందే చూడు వాంజుడు ఎట్లా కనబడిస్తాను కెమెరాలో. శివ శివ అంట బుల్లెట్ మీ నుంచి 2 రోజుల నుంచి లొకేషన్లు బాగా వస్తాయి. అందరూ ఒకడు సింగిల్ వీడియోలు తీసుకోండి. లాస్ట్ లో ఎడిట్ చేస్తాం. అనుకో ఒంటి కెమెరా అంటారు. ఇంగ్లీష్ రాదు సరే. సో లెట్స్ టాక్ ఇన్ ఇంగ్లీష్. కళ్ళకి ముందరికి ఇంగ్లీష్ రాదు. అందుకే ముందరే లైట్ అంటే మీరు దాంట్లో ఏమంది లైట్ అమ్మ చెప్పిందా ఏమని అయితే చూసుకోని పెద్ద కొడుకు ఇంటికి తమ్ముడా. కాదు అవి వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాక మీ వాడు చెప్పులు వేసుకోకుండా నడుస్తాడు అక్క అని చెప్పు. ఏమైతే నాకు రాగా అడిగేది కాపాడిపోయింది. పారండి చెట్లలోకి. నీదేనా తీసుకో కోడికి సిచ్యువేషన్ ఎలా ఉందంటే అడుగు తీసి అడుగు ముందుకు వేయడానికి కూడా 10 సార్లు ఆలోచిస్తున్నారు. కానీ ఒక్కటే పోయిందా. అవునా ఓకే డన్. ఏమంటానంటే తెలియదు డన్ అనాలి అంతే. దయాలు ఉన్నాయంట భద్రమంట. ఓ సంకలు వేసుకొని పోతాం లేనా దయ్యంని. ఎంత 1 2 6 మంది మొత్తము పట్ట హెడ్ షాట్ కొడుకుండా అనేది ఎక్కువ. ప్యాంట్ అనే నీకు రాదా పింఛని రాదు. కాళ్ళు చెట్లు బాగా ఉంటే కాదు పింఛని ఇచ్చేది. తెలుసు కదా కథ. అడగండి ఎట్లా అడిగాడు నా భోజనము ఊరు కాదా లెత్తు తప్పుతే ఉన్నత్తులే అంజా ఎన్ని తప్పతులే
చూద్దాం ఉంటావా ఏ అరస్తాందా పో వానేంద్రా ఎప్పుడు స్టార్ట్ అయింది గింజట్లన్నీ ఉన్నాయా ఎవరు ఎవరు అరిసింది చెప్తా కొట్టాను చిలుమత్తూరు నుంచి గ్రాట్కి వచ్చినాము. ఇది ఆ ఊరు చూద్దాం ఇప్పుడు. ఇక్కడ కొడికొండ అంట. కొడికొండలో అయితే మేము ఇప్పుడు 6 గంటలకు అయితే 6 గంటల్లో అయితే కొడికొండ బోర్డు దగ్గర అయితే పోతున్నాము. ఎట్లా ఇటు కూర్చుందాం పాండే, ఈడ కూర్చుందాం ముందర కూర్చుందామా? ఇదో ఈడ కట్టే ఉంది చూడరా, ముందర వేట్లా కొంచెం కూర్చోాలా. కాళ్ళు చాలా పీకేస్తున్నాయి, కాళ్ళు జాయింట్లు రప్పించేస్తాను ఇప్పుడే. ఇప్పుడు కూడా మాది లాస్ట్ బ్యాచ్. ఇప్పుడు వచ్చేసి కొడికొండలో ఊరు మధ్యలో నుంచి అయితే దూరిపోవాలంట. పోతున్నాం, ఏడాడ వెళ్తామో వెనక మాకే తెలియదు. టిఫిన్ ఫేస్కి ఇప్పుడు వెళ్ళేది మనము. ఇప్పుడైతే కొంచెం కొడికొండలో కూర్చోండేసి 6:30కి అయితే బయలుదేరినాం. ఇప్పుడు మళ్ళీ వాయిస్ వినబడుతుంది బయటికి. టిఫిన్కి ఎట్లా పోమనేసి టిఫిన్ ప్లేస్లో ఉప్పు శనగలు అయితే తినేసి బయలుదేరినాం మేము. అప్పుడే ఎంత టైము? 6:30. నేను అందరు చూపిస్తున్నాను బ్రో. మళ్ళా నువ్వు ఇంటికి పోయినాక చూసుకుంటే వీడియోలో నెక్క ఇట్లా చోట్ల పోతున్నాము. హలో దినేష్, ఇంతసేపు ఈ కల్లంగిరిలో అయితే కూర్చొని బయలుదేరినాం. మళ్ళా టైం వచ్చేసరికి 7:21. ఇంకా టిఫిన్ హాల్ట్ ప్లేస్ దగ్గరికి అయితే పోలే. పొద్దున్న నుంచి 10 కిలోమీటర్లు అయితే నడిచినాము. 4 నుంచి 10 కిలోమీటర్లు నడిచినాము 7:30కి. ఇంకా దాదాపు ఒక 5 నుంచి 7 కిలోమీటర్ల వరకు ఉంది మనకి టిఫిన్ హాల్ట్కి పోవాలా. గడిదంలో అంట టిఫిన్ హాల్ట్. ఇప్పుడు గడిదంకి అయితే ఇప్పుడు వెళ్దాం మనం. టైం వచ్చేసి 8:12 అవుతుంది. చిలుమత్తూరు నుంచి దాదాపు ఒక 5 స్టాపుల్లో కూర్చొని అయితే వస్తున్నాము. చాలా రోజుల తర్వాత స్టార్ట్ కాబట్టి సెకండ్ డే. ఇంకా రేపట్లే అలవాటు అయిపోతుంది. ఆడంతా చూస్తున్నాను కదా, ఈ వెనకాల అయితే కూర్చున్నారు. ఇవన్నీ ఆ పక్క వెనకాల చెరువు ఇదంతా. ఆడ మీకు ఆడాడ కనబడిస్తున్నాయి కదా కొండలు, అవే అనమాట బాగేపల్లి కొండలు. వీడు మనకి టిఫిన్ హాల్ట్ వచ్చేసరికి గడిదం గుడి దగ్గరంట. ఇంకా దాదాపు 4 కిలోమీటర్లు ఉంది. అంటే ఇంకా ఊర్లోకి వెళ్ళిపోవాల్సిందే నాకు తెలిసి. ఊర్లోకి వెళ్ళిపోవాలి గుడి అంటే. లాస్ట్ ఇయర్ పోయిండే ప్లేస్ అనుకుంటా. ఇప్పుడు టిఫిన్ ప్లేస్ కూడా చూద్దాం దగ్గరికి వెళ్ళేసి ఏమీ. ఇదైతే మేము చెరువు దగ్గర అయితే కూర్చొని ఉన్నాం. చూడండి రోడ్డు అంతా. ఇంకా ముఖం కూడా కడగలే. పొద్దున్న ఎట్లు లేచిన వాళ్ళు అట్లే వచ్చేసినాం డైరెక్ట్. డైరెక్ట్ వచ్చినాము. ఇప్పుడు టిఫిన్ ప్లేస్ దగ్గరికి పోయి బ్రష్ చేసుకొని తినాలా, లేదంటే రోడ్లో ఆడ నీళ్ళు వచ్చాయినా బ్రష్ చేసుకుంటూ వెళ్ళిపోయేది. ఇంకా మేము ఫైనల్గా అయితే ఊర్లోకి అయితే వచ్చినాము. టిఫిన్ హాల్ట్కి అయితే ఇట్లా సందుల్లో దూరైతే వెళ్తున్నాము. టిఫిన్ హాల్ట్ దగ్గరికి అయితే ఏమేమి చేసినారు ఏమేది చూసేద్దాం పోయి మనం. ఇప్పుడు ఫైనల్గా బాగేపల్లి ఊర్లోకి అయితే ఎంట్రీ చేసాం మనం. ఇప్పుడు వీటి నుంచి దాదాపు 1 కిలోమీటర్ దాకా వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటా టిఫిన్ హాల్ట్కి అయితే. సక్సెస్ఫుల్గా మన ఏపీ నుంచి కర్ణాటకకి అయితే ఎంట్రీ ఇచ్చేసినాం. ఇప్పుడు రైల్స్ పడితే నువ్వు ఎక్కేస్తావు బండి, హెచ్చు పడితే తిరుపతి వరకు నడుస్తావు. ఇదేమి ఎక్కేస్తాడా? ఎక్కేస్తావు చూస్తాను. ఇదైతే బ్రష్ చేసేసి ఇలా ఫేస్ వాష్ అంతే చేసుకొని అయితే వెళ్ళిపోదాము. అందులో మనమైతే అంగడి ఉంది, దాంట్లో ఛార్జింగ్ అయితే పెడదాం. ఇప్పుడు
పోయినసారి కూడా ఇక్కడే అనమాట కొన్ని కడుక్కుపోయింది మగము. సో ఇప్పుడు కూడా ఈ సేమ్ ప్లేస్లో అయితే నిలబడినాము. ఫస్ట్ డే మొత్తం ఫ్రెండ్స్ వచ్చింది, ఇంకా నెక్స్ట్ మా కాలనీ బ్రదర్స్ అయితే వచ్చిండ్రి వాళ్ళతో. ఇప్పుడు కూడా సేమ్ ప్లేస్లో ఫేస్ వాష్ అయితే చేసుకొని బయలుదేరుతున్నాము. ఇంకా 1 కిలోమీటర్ దాకా ఉంది మనకి అయితే టిఫిన్ ప్లేస్కి. టైం వచ్చేసరికి 10 గంటలైంది కరెక్ట్గా. హాల్ట్లోకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. అందరూ ఇంకా మొఖాలు ఫ్రెష్ అప్ అయ్యేసి అయితే బయలుదేరినాము టిఫిన్ హాల్ట్ దగ్గరికి. 10 గంటలైంది టైము. 10కి బయలుదేరినాము. 10 గంటలకు అడిగి పోయి ఇప్పుడు ఎంతసేపుకి రీచ్ అవుతామో తెలియదు. ఇంకా దాదాపు 1 కిలోమీటర్ వరకు నడచాలా. ఇప్పుడైతే వెళ్దాం అడిగి. చాలామంది అప్పుడే మధ్యాహ్నం భోజనం తినే దగ్గరికి అయితే వెళ్ళిపోయినారు. మేము చూస్తే ఇంకా టిఫిన్ దగ్గరికి కూడా పోలేదు. వాళ్ళంతా రేస్ గుర్రాలు, ఎవరో కాదు మన ఇండోపూరు పాలనీ నగరాలు వాళ్ళు. రేస్ గుర్రాలు పోయినట్లు వెళ్ళిపోతుంటారు వాళ్ళు అయితే, పట్టెకి కూడా కాదు మనకి. మేమేదో లాస్ట్ బ్యాచ్లో ఆరాంగా నడుచుకొని వస్తున్నాం. ఇప్పుడైతే టిఫిన్ హాల్ట్ దగ్గరికి అయితే వెళ్దాము. టిఫిన్ అయితే అప్పుడే అప్డేట్ వచ్చింది. ఉప్మాను చిత్రాన్నం కేసరి బాత్ అంట. పోయి తినేద్దాం అండి ఇప్పుడు. ఫైనల్గా అయితే టిఫిన్ హాల్ట్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చినాము. ఆడ మీకు గోపురం కనబడిస్తుంది కదా, ఆ గోపురం ఉండే గుడి దగ్గరే అనమాట మనకి టిఫిన్ అయితే ఇప్పుడు పెడతాండేది. సో మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్దాము. ఇక్కడి నుంచి ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా మ్యాక్సిమం వెళ్తా ఒక 200 మీటర్స్ అంతే మనకి. ఇటు నుంచి ఆ గుడి దగ్గరికి ఇట్లా స్ట్రైట్ వెళ్ళేసి మనము లెఫ్ట్ తిరగాలి. అక్కడ గోపురం కనబడిస్తుంది, గుడి ఎంట్రన్స్ కనబడిస్తుంది కదా ఇక్కడ. దీంట్లో దూరం అట్లా లోపలికి వెళ్ళాల. లోపలికి వెళ్తే మనకి ఆల్ట్ ప్లేస్ అయితే వచ్చేస్తుంది. ఆల్ట్ ప్లేస్ ఊరు వచ్చేసి దేవరగుడిపల్లి అని దగ్గర మనకి మార్నింగ్ టిఫిన్ హాల్ట్ అయితే ఉంది. ఇప్పుడు ఈతో నుంచి మళ్ళీ మనం నెక్స్ట్ మధ్యాహ్నం భోజనానికి వచ్చేసి 10 కిలోమీటర్లు వెళ్ళాలా. ఆ ప్లేస్ ఏదో నేను కనుక్కొని చెప్తాను మళ్ళీ మీకు. ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయాక వచ్చింది, 27 ఉంది. మార్నింగ్ నుంచి ఆ ప్రకారంగా వాడితే ఎక్కడుంటుంది చెప్పండి. చూద్దాం, ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకునే ఛాన్స్ ఉంటే ఛార్జింగ్ అయితే పెట్టేసుకుందాం మనము. పవర్ బ్యాంక్ ఉంది కానీ దాంట్లో ఛార్జింగ్ రాత్రి ఛార్జింగ్ పెట్టాము పవర్ బ్యాంక్కి. పవర్ అయితే వెళ్ళిపోయింది ఫంక్షన్ హాల్లో. సో అట్లేసి పవర్ బ్యాంక్లో కూడా ఛార్జింగ్ లేదు. ఎంట్రన్స్ అయితే ఒకసారి దగ్గర నుంచి చూసేద్దాము. ఈ పక్క మనకి గరుడ పక్షి మహారాజు. ఇలా స్ట్రైట్ వెళ్ళాలి. ఇప్పుడైతే గడిదం దగ్గర టిఫిన్ తినేసి అయితే బయలుదేరినాము. టైం వచ్చేసరికి 11:14. అటు సైడ్ ముందు నుంచి వెళ్ళాలి చైన్లో, కానీ వీడు ఎట్లే వెళ్తున్నాము. ఏంటంటే ఇప్పుడు వాన్ కూడా స్టార్ట్ అయింది. దానికి రెయిన్ కోట్లు తీసుకునే దానికోసం అయితే ఇట్లా వెళ్ళిపోతున్నాము. ఇట్లా పోతే మనకు 1 కిలోమీటర్ పెరుగుతుంది, అట్లా పోతే అయినా 1 కిలోమీటర్ తగ్గుతుంది. ఈ సందులో ఇట్లా పోయినా కానీ మనం పోవచ్చు, కానీ మెయిన్ రోడ్లో పోతాం ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే టిఫిన్ తినేసి ఈరోజు డే 2 సెకండ్ డే నడుచుకొని వెళ్తున్నాము. వర్షం వాచింగ్, సెలబ్రేటింగ్, వర్కింగ్స్, ఎంజాయ్ లైఫ్, పండుగ. No much Shiva, Govinda. Govinda, 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 Govinda. Aju sange, jai, aju sange, jai. వాన్లో నడుచుకొని పోతున్నాం. ఈరోజు 2వ రోజు పాదయాత్ర. మధ్యాహ్నం పాతపాలెంలో భోజనం ఉంటుంది, అక్కడికి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడైతే అంతా పాదయాత్రకు వచ్చిన వాళ్ళు వాన్ పడుతుంది అనేసి ఇక్కడైతే రెయిన్ కోట్లు ఉంటే రెయిన్ కోట్లు అయితే తీసుకుంటున్నారు. వాన్ పడుతుంది. అప్పుడే తిరుపతి కొండలు వచ్చేసాయి. ఇంకా ఉందాపా, తిరుపతి కొండలు కాదు, ఇలా మేము పోయే రోడ్డు మొత్తం ఇట్లా కొండలు ఉన్నాయి. కొండల మీద అయితే వాన్ పడేది అంతా మాకు చూడవచ్చు, ఎంత బాగా కనబడుస్తుందో. పాతపాలెంకి అయితే వెళ్తాను వీడు ఆఫ్టర్నూన్ భోజనం చేసేదానికోసము. దీని హాయ్ ఫ్రెండ్స్, శివ, మంజు, అవి లొకేషన్ చూడండి, వేరే లెవెల్. ఎండ వచ్చినా వాన్ వచ్చినా
రాత్రి అయినా పగలైనా నడుచుకొని పోతానే ఉండాలా హాల్ట్ వచ్చేంత వరకు. ఇంజా వర్షం వచ్చింది చూడండి, గ్యాంగ్స్టార్లు ఎట్లున్నారు. గ్యాంగ్స్టార్లో మనకి హెడ్, గ్యాంగ్స్టార్ హెడ్ వేరే లెవెల్ ఉంది. వాంట్లో లొకేషను మాకైతే ఫీలింగ్ ఏదో సాయంత్రం అయినట్లుంది, కానీ ఇంకా 1:30 టైం మాత్రము. నెక్స్ట్ భోజనానికి హాల్ట్ వచ్చేసి పాతపాలెం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత బాగా కనబడిస్తుందో కొండ. మేఘాలన్నీ కొండపైన వాలినాయి, ఎంత దగ్గరగా కనబడిస్తున్నాయి మేఘాలన్నీ. మీరు చూస్తున్నారు కదా, ఫ్రూట్స్ పంచుతాండి అన్నవాళ్ళు. వీళ్ళు వచ్చేసి మనకి హిందూపూర్ నుంచి ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఇట్లా ఫ్రూట్స్తో పాటు బాదం పాలు అట్లా పంచేసి అయితే వెళ్తుంటారు. ఈరోజు అయితే మనకి డే టూలో అయితే వచ్చి మనకి బాదం పాలు, అరటిపండు, నారింజకాయ అయితే ఇచ్చేసి అయితే వెళ్ళినారు అన్నవారు. హిందూపూర్ నుంచి ఇక్కడికి వచ్చేసి కరెక్ట్గా 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అంత దూరం నుంచి వచ్చి మనకైతే అన్నవాళ్ళు బాదం పాలు అవన్నీ ఇచ్చేసి అయితే వెళ్ళినారు. మనకి ఇప్పుడు ఇంతకు ముందు వీడియోలో చూపించి కదా, కొండకంతా మేఘాలు అంతా ఇచ్చేసి వాన పడడం వల్ల అట్లా కనబడిస్తుందని. మేఘాలన్నీ చూడండి ఎలా కప్పేసినాయో కొండని. దగ్గర నుంచి వేరే లెవెల్ రియల్గా చూసినా అంటే భలే కనబడిస్తుంది. కొండ అంతా స్మోక్తో నిండిపోయింది, మేఘాలతో. అంతా స్మోక్ ఎఫెక్ట్ మాదిరి భలే ఉంది ఈ కొండ అంతా. ఇంక మొత్తం ఇంకట్లా చెట్లు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా కొండలు, ఇలా ఈ రోడ్డు మొత్తం ఇలానే ఉంటుంది. ఇంకా పాతిపల్లెనికి అయితే దాదాపుగా ఒక 8 కిలోమీటర్ల దాకా ఉంది. వచ్చేసి మనము పొద్దున్న 10 గంటలకు అయితే తిన్నాము కదా టిఫిను, అప్పటి నుంచి అయితే మేము పాతపాలెనికి అయితే వెళ్తున్నాము. పాతపాలెం ఏంటికంటే మధ్యాహ్నం భోజనం హాల్ట్కి ఇప్పుడు టైం వచ్చేసరికి 3:40. మా వాళ్ళంతా వెనకాల వస్తున్నారు చూడండి, వెనకాల వస్తున్నారు. నిలిపే కొద్దీ కాళ్ళ నొప్పులు అయితే ఎక్కువ అయిపోతున్నాయి. ఫస్ట్ డే అయితే ఫస్ట్ సారి వచ్చినప్పుడు అయితే అసలుకి ఇంతగా అనిపించలే. సేమ్ ఫస్ట్ ఇయర్లో అంటే పోయిన సంవత్సరం ఎలా నడుస్తున్నానో ఈ సంవత్సరం కూడా అలానే నడుస్తాను, కానీ ఓవర్గా కాళ్ళ నొప్పులు అయితే వచ్చేస్తున్నాయి సెకండ్ డేకి. అదొకటి ఈ పాతపాలెంలో చూస్తున్నా కదా, వాన్ అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉంది. నాకైతే వాన్లో నానేది ఇష్టము. సో అందుకనేసే రెయిన్ కోట్ అయితే తీసుకోలేదు నేను, ఇంకో ఇద్దరు. నాకు రైన్లో నార్మల్ అన్నీ అదేదో తెలియని ఫీలింగ్, సో అట్లేసి నేను తీసుకోలే. ఇప్పుడు మన చుట్టుపక్కల మొత్తం కొండలు అయితే ఉన్నాయి. ఆ కొండలను ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి, వేరే లెవెల్ ఉన్నాయి అసలుకి. మేఘాలన్నీ ఇలా కింద పడేసి బ్యాక్ కెమెరా పెడతాను, ఫస్ట్ చూడండి బ్యాక్ కెమెరాలో చూపిస్తాను నేను. వాన్ అయితే మార్నింగ్ నుంచి కంటిన్యూగా పడుతూనే ఉంది తుంపరా. సో ఈ మేఘాలు అయితే చూడండి, ఆ వానకి అయితే కిందకు వచ్చేసి కొండలను అయితే ఎలా కవర్ చేసేస్తున్నాయో. మొత్తం స్మోక్ ఎఫెక్ట్ అయితే ఉన్నట్లుంది, వేరే లెవెల్. ఇంకా అట్లా ముందుకు చూస్తే అసలు ఏం కనబడదు, కొండలన్నీ క్లోజ్ అయిపోయినాయి. మనకి లెఫ్ట్ సైడ్లో కూడా కొండలే చూడండి, వీడియోకి దగ్గరలోనే ఎట్లుందో స్నో అయితే. మేఘం అయితే చాలా కిందకి అయితే దిగిపోయినాయి. ఇట్లా మొత్తం ఇది కొండల మధ్యలో అయితే ఇట్లా రోడ్డు ఉంది. ఇంకా 3 కిలోమీటర్లు వెళ్ళాలంట పాతపాలెనికి అయితే. ఈ 3 కిలోమీటర్లు కూడా మేము ఈ వాన్లో నడుచుకొని వెళ్తాము. ఆడైతే ఎవరో కారు నిలిపేసి అయితే ఏమో డీటెయిల్స్ అడుగుతున్నారు, చెప్తున్నారు మనోళ్ళు. లొకేషన్లు మాత్రము వేరే లెవెల్ ఉన్నాయి అసలు. భలే ఉన్నాయి కొండలు. ఆ మేఘాలన్నీ కొండల మీద అయితే దిగేసి భలేగా కనబడిస్తున్నాయి అంతా. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుంది. ముందుకు వెళ్ళి మనం ఇంకా చూద్దాం లొకేషన్స్. లొకేషన్ చూడడానికి చాలా బాగుంది కదా, పూలు, మంచి లొకేషను, మంచు, వర్షం, ఖాళీ రోడ్లు. మీకు చూడడానికి చాలా బాగుంటుంది. మాకే దూరం తీరిపోతుంది, ఇంకా 14 కిలోమీటర్లు నడచాలంట. ఆ దేవుడే తెలియకపోదా కాదు శివ, ఇట్లా నువ్వు నాకు చూడే ఎన్ని కిలోమీటర్ నా పాతపాలెం
అన్నా పాతపాలెంకి ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది? 5. ఇంకోటి ఆదరా అది సోమనాథపురంకి ఎన్ని కిలోమీటర్లు ఉంది? సోమనాథపురం ఇంకా 5 ఉంటుంది. 30 ఉంటుంది అంతే. ఇట్లా నడిస్తే ఎన్నిసేపు నడిచేస్తాము? ఇట్లా నడిస్తే చాటకు పోలే ఫస్ట్ సోమనాథపురం డైరెక్ట్ పోలా. ఓ అంటే 7 గంటలు అవుతుంది. 7 గంటలు. చూసారు ఫ్రెండ్స్, మనకి సోమనాథపురం అయితే ఇంకా 10 కిలోమీటర్లు ఉందంట. ఆయన గారు చెప్పే రివ్యూస్ బట్టి మనం పోతే 7 గంటలకు పోవచ్చు అంట. అంత సీన్ లేదు, మనం 10 గంటలకు పోయేది. అయితే అప్పటి నుంచి చాలా ప్రయత్నిస్తున్నాడు యూట్యూబ్ లో రావడానికి, కానీ ఏందన్నా చెప్తా మళ్ళీ ఏందని చెప్తా అంటే మధ్యలోకి వచ్చా చెప్పురా, మళ్ళీ వచ్చే నమ్మనే చెప్పురా నువ్వు. సోమనాథపురం పోవాలంటే ఆడిపోయినాక భోజనం పెడతారు, గుద్దు మూసుకొని భోజనం తినేసి కొనుక్కోవాలి. నడిచే చాత వేయాలని తెలుసు, ఏమే నడిచే చాత వేయాలి. కొండలాకి పోతాయి, కొండలాకి మాదిరికే పోయింది, కొండలాకి పోయినకే. ఇంతకు ముందు మనం చూసిన లొకేషన్ దగ్గర నుంచి దాదాపు ఒక 3 కిలోమీటర్ల దాకా వచ్చేసినాం ఫ్రెండ్కి. ఇక్కడ రాగానే మళ్ళీ ఇక్కడ కొండలు చూడండి ఇంకా కిందకు వచ్చేసినాయి. మేఘాలు అయితే ఫుల్ కప్పేసుకున్నది. ఎంత పొద్దున్న నుంచి తుంపురే పడుతుంది, జోరుగా అయితే ఏం పడతాలే వాన. ఇంకా దాదాపు ఇంకా 3 కిలోమీటర్ల వల్ల మేము మధ్యాహ్నం భోజనం దగ్గరికి. టైం వచ్చి ఇప్పుడు 4:14. టైం వచ్చేసి 5:14 అవుతుంది. మేము ఇంకా మధ్యాహ్నం భోజనానికే ఆల్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నా వెనకాల ఇంకా వస్తూ ఉన్నారు అక్కడ లాస్ట్లో. నేనైతే కొంచెం ముందుగా వచ్చేసి కూర్చుందాం అనేసి అయితే వచ్చిన. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఆల్ట్ దగ్గరికి అయితే వచ్చినాం మనము. అక్కడ మీకు టవర్ కనబడిస్తుంది కదా, ఆ టవర్ దగ్గరే అనమాట ఇప్పుడు మధ్యాహ్నం భోజనం ఆల్ట్. మన కోసమే ఇప్పుడు క్యాంటర్తో పాటు వెయిట్ చేసుకుంటున్నారు. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి అయితే తినేద్దాము. ఫైనల్గా అయితే మధ్యాహ్నం భోజనం పెట్టుకున్నాము. ఫుడ్ వచ్చేసి వడ, అన్నము, పప్పు అనమాట. తినేసి ఇంక మళ్ళీ నెక్స్ట్ బయలుదేరుతాము. వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి దినేష్ వాళ్ళు ఇంకా వెనకాలే ఉన్నారు వాళ్ళు. ఇంకా తినేసి అయితే ఆల్ట్ ప్లేస్ నుంచి బయలుదేరినాము. వీడు మళ్ళీ నెక్స్ట్ సోమనాథపుర 7 కిలోమీటర్లు తిప్పి కొట్టిన ఒక 2 అవర్స్లో అయితే వెళ్ళిపోవచ్చు మనము. చూద్దాం ఎన్ని గంటలకి అయితే పోతాము. ఇప్పుడు టైం వచ్చేసరికి 5:45. రీచ్ ఎంచేపటికి అవుతామో చూద్దాం. ఇంకట్లా కాస్త ముందుకు రాగానే మా కోసం అయితే ఎవరో ఇక్కడ సలిమంట అయితే వేసి పెట్టినారు. అట్లా సలిమంట కాసుకొని అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు ధైర్యం ఏమంటే 7 కిలోమీటర్లనే ఒక ధైర్యము. సో సలిమంట కప్పుకొని పోదాం మేము ఇప్పుడు. ఫైనల్గా ఇంతకు ముందు చెప్తాం కదా, ఎవరితో ముసలాప్తో ఇంటర్వ్యూ తీసుకుంటే 7కంతా వెళ్ళిపోతారు అని కదా. ఇప్పుడు టైం అయితే 7 గంటలు అయింది. కరెక్ట్గా 7 గంటలు అయితే అయ్యింది. మాకైతే ఈ కర్ణాటకలో అయితే మా తెలుగు భజనలు అయితే వినపడిస్తున్నాయి. ఇంకెంత జస్ట్ ఇంకా 2 కిలోమీటర్స్ అయితే ఉన్నాము. ఇంకా 7:30కి అంతా వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్ రోడ్ అంతా చూడండి ఎంత బ్లాక్, ఫుల్ బ్లాక్. నా పక్కలో శివ, వెనకాల అభిరామం, ఆ పక్కలో మంజు, అంత ఫ్లాష్ చేసుకొని వెళ్తా. ఇంక ముందర మనకి దినేష్, అలాగే ఏం పేరు ఇంకోని పేరు కొండ అంటారంట. కొండ బ్రో ముందర అయితే వెళ్ళిపోతున్నారు. కొంచెం లాభం ఉన్నాడు, నడిచాక అయితే లేదంటే ముందు పంపించి మేమైతే వెనకాల వస్తున్నాము. ఇంక మేబీ ఇంకొక 30 మినిట్స్ అంతే మేమైతే కరెక్ట్గా 7:30కి అంతా వెళ్ళిపోవచ్చు ఈరోజు అయితే. నిన్నటి రికార్డులు అయితే ఈరోజు బ్రేక్ చేయొచ్చు మ్యాక్సిమం. నిన్న 9 గంటలకు పోయినాము, ఈరోజు 7:30కి అయితే పోతాము. ఇంకా చూద్దాం ఈ 2 కిలోమీటర్లు ఎంతసేపు నడుస్తాము ఏమనేసి. టైం వచ్చి 7:41 అయింది. ఇంకా మేము ఒక 400 to 500 మీటర్స్లో అయితే ఉన్నాము. మేము ఇట్లా నడుచుకొని వెళ్తా అంటే మాకు ఇక్కడ మబ్బులో ఆడాడ మెరుస్తానే కదా. కెమెరాలో రికార్డ్ అవుతుందో లేదు తెలీదు, ఆడాడ మెరుస్తున్నాయి. అవి అయితే మినుగురు పురుగులు. మినుగురు పురుగులు అవన్నీ. మేము వెళ్తుంటే మా సైడ్ అంటే వస్తున్నాయి ఇవి. అయిపోయింది ఇగో భజన్ సౌండ్, భజన అయితే వినిపిస్తుంది.
అంతే ఇంకా 200 నుంచి 300 మీటర్స్ ఆ లోపు ఉన్నాము. ఇంకా పోయి రెస్ట్ తీసుకునేది. ఇంకా ఎవరికైతే పాదయాత్ర పోతాం అందరికీ వేసినా కొడుక నీది నాది కాదు అది అందరిది. అది తెలుసుకో ఫస్ట్, అందరిది మంది. అంటే ఇప్పుడు నిజంగా అంటే వాడు నీకు వచ్చే ఇన్కమ్ వాడు కొంచెం నేనే తీసుకున్నాను. ఏమి కూడా ఇప్పుడే రానిలే పాదయాత్ర పోయేలోపు 4 రోజులు అంతలోపు వస్తే అంతా షేర్ చేసేద్దాం అంతే కదా. నీకు మాండేషన్ కంప్లీట్ అయితే శివ ముందు కూడా ఇస్తాను. నువ్వే నాకు కొట్టించేది, నేను నీకు కొట్టేస్తాను రా. కార్డు పెడితే నువ్వే కొట్టి కూడా వస్తావు. అవి నువ్వు ఒక డైలాగ్ అవి లేదు డైలాగ్ రాయలేదు మనకి సీన్లా. డైలాగ్ లేక రాదని చెప్తాడు. పోదాం పాండ్రా. చేసింది నేర్పించింది నేను. సరేలే పోం పాండి. మాతో నేర్చుకుని లోడే మళ్ళా పోయినానికి మళ్ళీ పైన కిందకి ఎక్కితే మళ్ళీ కిందికి రాలా. పైన కిందకి సరేలే పాండి. మళ్ళీ లేచే పని ఉండకూడదు. పోదాం పదండి. ఎంత టైము? 8:44. ఫైనల్ గా అయితే ఆల్ట్ ప్లేస్కి వచ్చేసినాము. ఇంచ పీడే కూర్చొని ఉన్నాము. ఇతకు వస్తే అయిపోయేది, కానీ కొంచెం ఉండిపోదామని వచ్చినాము. ఈ రోడ్లో ఇట్లా పోవాలనేసి అయితే మనకి వైఎన్బి వాళ్ళ టీంది బండి అయితే పెట్టేసి ఇక్కడ జెండా ఉంటుంది బండికి. ఇదో నుంచి ఇట్లా పోవాలనేసి అయితే ఇట్లా మనకి చెడు బండి ఇట్లా తిప్పి పెట్టినారు. ఇట్లా లోపలికి పోతే గుడి పక్కలో ఫంక్షన్ హాల్లో అయితే ఇప్పుడు నైట్ స్టే. వెళ్దాం దగ్గరికి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చి 8:51. 8:30 వచ్చినాము, కానీ ఆడ కూర్చొని వేసినాము. ఇప్పుడు వెళ్దాం గుడి దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు ఇంకా తుంపురు చూడండి పడుతూనే ఉంది. కెమెరా ఎట్లా కనబడిస్తుందో పురుగుల మాదిరి. తుంపురా. ఈవినింగ్ ఫుడ్ వచ్చేసి ఓలిగా, పలావు, వైట్ రైస్, సాంబారు. జస్ట్ ఇప్పుడైతే ఫుడ్ అయితే తినేసినాము. చాలా బాగుంది. ఇప్పుడైతే వెళ్ళి ఇంకా పనుకుందాము. టైం 9:20. ఏ శివా తినేసివా? పోయి పనుకునేది. మనకైతే ఆ బ్యాక్ సైడ్ ఉండే సత్రం ఫుల్ అయిపోయింది. గుళ్ళు అయితే ఇచ్చినారు పనుకునేకి. గుళ్ళోకి వెళ్ళేసి అయితే పనుకుండేద్దాం ఇప్పుడు.